మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ 2.0 స్టార్ట్ అయింది. సంచలన నిర్ణయాలతో ఆయన తీసుకున్నటువంటి మొదటి సంతకాలే వివాదాస్పదం అయ్యాయి, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశాలు అయ్యాయి. మరీ ముఖ్యంగా సిటిజన్షిప్ పైన కొత్త ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ విధమైనటువంటి ప్రభావం చూపించబోతున్నాయి ఎన్ఆర్ఐస్ పైన. ఇదే చర్చ ఇప్పుడు మీడియా మొత్తంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం మాట్లాడి ఈ వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి కల్వాల మనతో పాటు ఉన్నారు. విశ్వేశ్వర్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం. డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో చాలా కీలకమైనది. అంటే ఫస్ట్ నుంచి కూడా ప్రచారం జరుగుతుంది గట్టిగా. H1B వీసాల గురించి, సిటిజన్షిప్ పైన, ఇమ్మిగ్రేషన్, నాన్ ఇమ్మిగ్రేషన్ రూల్స్ పైన చాలా మార్పులు చేర్పులు ఉంటాయని. అయితే ఏకంగా సిటిజన్షిప్ బై బర్త్ అనేటువంటి కాన్సెప్ట్కి కొత్త అర్థం ఇవ్వబోతున్నారు ట్రంప్ అనేది అందరూ చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఈయన తీసుకున్నటువంటి నిర్ణయం వలన భారతీయుల పైన కానీ, లేదా ఇప్పుడు ఆల్రెడీ అక్కడ సెటిల్ అయిన ఉన్నటువంటి ఇతర దేశాలకు చెందినటువంటి పౌరులు అమెరికా పౌరసత్వాన్ని తీసుకున్న వాళ్ళపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అందరికీ నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చి అమెరికా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో జరుగుతున్న విషయాలను తెలుసుకోవడానికి ఒక అవకాశం దొరికింది. బేసికల్ గా ఇప్పుడు ట్రంప్ 2.0 అని ఇప్పుడే మీరు మాకు చెప్పిండ్రు. సో టిపికల్ గా ట్రంప్ 2.0లో ఆయన చాలా క్లియర్ గా చెప్పారు లీగల్ ఇమిగ్రేషన్ అండ్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పైన. సో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ లో ఏ రకమైన చేంజెస్ రాబోతున్నాయని కూడా ఎలక్షన్ల కంటే ముందు చెప్పారు. దానికి నిబద్ధతతో ప్రెసిడెన్షియల్ స్పీచ్ లో వెన్ బికమ్ ఏ ప్రెసిడెంట్ అండ్ ఆఫ్టర్ ద ఓతింగ్ సెరమనీ తర్వాత ప్రెసిడెన్షియల్ స్పీచ్ లో ఏ టైప్ ఆఫ్ యాక్షన్స్ అని తీసుకోబోతుంటూ చెప్పారు. వాటిలలో కూడా మనకి విన్న వాళ్ళందరికీ చాలా క్లియర్ గా తెలిసిపోతుంది వాట్ కైండ్ ఆఫ్ ప్లానింగ్ ఈజ్ డూయింగ్. ఎస్పెషల్లీ మన వాళ్ళందరికీ F1 స్టూడెంట్ రూపకంగా కానీ, H1 స్టూడెంట్ రూపకంగా కానీ అమెరికా వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. అదే విధంగా H1 లో F1 లో వచ్చిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత అందులో వాళ్ళకి పిల్లలు పుడితే ఇప్పటి వరకు ఉంటున్న హిస్టరీ ప్రకారం అయితే అందరికీ బై బర్త్ సిటిజన్షిప్ వస్తుంది. బట్ ఇక్కడ ఇప్పుడు పెట్టబోయే అంటే ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఏ రకంగా తీసుకొస్తారంటే ఇద్దరిట్లో ఒకరైనా సిటిజన్ అని ఉండాలి, లేదంటే గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా ఉంటే తప్ప వాళ్ళకి బర్త్ సిటిజన్షిప్ రాదు అనేది ఇప్పటి కొత్త లా ప్రకారం. బేసికల్ గా ఇప్పుడున్న రూల్ ప్రకారం అయితే సిటిజన్షిప్ లో 2 రకాలు ఉన్నాయి. న్యాచురలైజేషన్ సిటిజన్షిప్, బై బర్త్ సిటిజన్షిప్. బై బర్త్ సిటిజన్షిప్ లో ఏదైతే ఉందో ఒకప్పుడు దెర్ ఇస్ నో రూల్ ఎనీబడి హూ కెన్ బార్న్ ఇన్ ద మెయిన్ ల్యాండ్ ఆఫ్ America, they are eligible to become a US citizen by birth. Okay. Now, according to the new law, what he is saying is either one of the person, wife or husband గానీ ఎవరైనా కానీ ఒకరు US సిటిజన్ అయి ఉండాలి, లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్ అయితే కానీ వాళ్ళకి బర్త్ సిటిజన్షిప్ రాదు. సో దీని వల్ల ఏమైతుందంటే ఇది బిగ్ డిబేటబుల్ సబ్జెక్ట్. ఎందుకంటే ఇది పుట్టిన వాళ్ళకి ఈవెన్ ఇప్పుడు H1 మీద వచ్చినా కానివ్వండి, F1 మీద రూపకంగా కానీ మన వాళ్ళు చాలా మంది యూఎస్కి వస్తుంటారు. వచ్చిన వాళ్ళకి పుట్టిన పిల్లలకి ఏ రకంగా వాళ్ళ సిటిజన్షిప్ ఇవ్వాలనేది ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో దాని గురించి మనం చూడాలంటే ఈ వాళ్ళకి పుట్టిన పిల్లలు ఏ రకంగా ఇమిగ్రేషన్ స్టేటస్ వస్తుందని కూడా మ్యాటరే కదా. మళ్ళీ వాళ్ళని ఏ స్టేటస్ లో ఉంచడం అనేది పుట్టిన పిల్లలకి ఇండియా అంటే ఇప్పుడు మీరు చూస్తే దుబాయ్ లో కానివ్వండి, వేరే గల్ఫ్ కంట్రీలో కానివ్వండి ఏ రకంగా ఉంటుందంటే వాళ్ళు ఇండియన్ సిటిజన్షిప్ తీసుకుంటారు. బట్ ఇండియన్ సిటిజన్షిప్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఇమిగ్రేషన్ స్టేటస్ ఏంటి అనేది మ్యాటర్. సో దుబాయ్ లో కానీ అక్కడ కానీ వాళ్ళు అక్కడ టెంపరీ స్టేటస్ ఉంటుంది కాబట్టి చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే సపోజ్ H1, H4 ఉన్నది అనుకోండి, వాళ్ళ అబ్బాయి అమ్మాయి పుడితే వాళ్ళకి డిపెండెంట్ కింద H4 వీసా రావాల్సి వస్తుంది. సో అయితే ఈ లా ఇంకా దీని మీద మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ కోర్టు సిస్టమ్ లో వాళ్ళు ఏ రకమైన జడ్జిమెంట్ వస్తుంది అనేది కూడా ఒక కన్సర్న్ ఉంది. సో ఈ నెక్స్ట్ 29 days లోపల, అంటే ఇప్పటి వరకు పుట్టిన వాళ్ళ మీద కన్సర్న్ లేదు కానీ ఇక ముందు పుట్టబోయే వాళ్ళ పైన ఈ 29 days తర్వాత నుంచి ఏ రకమైన పిల్లలు వస్తారో ఆ పిల్లల్ని మనం ఎంతమంది రావచ్చు అనే దానికి, అంటే ఎస్పెషల్లీ నాన్ ఇమిగ్రెంట్ కిడ్స్ కి ఎంతమందికి అవకాశాలు ఉన్నాయనేది మనం చూడవచ్చు. బట్ ఇప్పుడే దాని మీద అంటే ఈ నెక్స్ట్ 30 days అయితే ఓకే, బట్ బియాండ్ 30 days అయితే దెర్ ఇస్ అ కన్సర్న్ తప్పకుండా ఉంది. ఇది అందరికి, అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఇండియన్ పీపుల్ ఇంపాక్ట్, ఇట్స్ అ గ్లోబల్ ఇంపాక్ట్. ఇది బై బర్త్ కోసం వచ్చిన సిటిజన్షిప్ అయితే. కానీ ఒకటి February 20వ తేదీ ఒక డెడ్ లైన్ పెట్టారు. ఆ డెడ్ లైన్ లోపు పుట్టిన పిల్లలకి అందరికి కూడా పాత రూల్స్ ప్రకారం సిటిజన్షిప్ వస్తుంది. తర్వాత మారేటువంటి అవకాశం. ఒకవేళ
కోర్టులు దీన్ని క్వశ్చన్ చేస్తే, కోర్టులో కనుక క్వశ్చన్ చేస్తే డెసిషన్ రావడానికి ఎంత టైం పట్టొచ్చు, అసలు ఇది ఇంప్లిమెంటేషన్ అవ్వడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి? దీనిపైన కొంచెం జడ్జిమెంట్ టైం తీసుకుంటుంది. సో వాళ్ళు పెండింగ్ పెడతారు, అంటే ఈయన డెసిషన్ ని రిస్ట్రైన్ చేస్తారు వాళ్ళు. అంటే ప్రెసిడెంట్ ఇచ్చిన నిర్ణయాన్ని వాళ్ళు ఆపొచ్చు, అంటే పెండింగ్ లో పెట్టొచ్చు. వాళ్ళు పెట్టి వాళ్ళకి ఏదో ఒక జడ్జిమెంట్ ఇస్తారు కదా, 1 month 2 months, దాన్ని వాళ్ళు మళ్ళీ డెసిషన్ తీసుకునే వరకు ఇది పెండింగ్ లో ఉంటుంది. సో అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ కదా ఇది, ఎందుకంటే సిటిజన్షిప్ బర్త్ రైట్ నే మనం ఆపేస్తున్నాం కదా, బై బర్త్ ఆ కంట్రీలో పుడుతున్న దాన్ని ఆపేస్తున్నాం కాబట్టి. సో దాని మీద ఇట్స్ వెరీ బిగ్ డిబేట్. అండ్ ఆల్సో కోర్ట్స్ ఆల్సో ఇంటర్వ్యూన్ చేస్తాయి, సుప్రీం కోర్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఇంటర్వ్యూన్ అయ్యి దాన్ని జడ్జిమెంట్ ఇస్తుంది ఈ లైన్ లో. రైట్. ఇంకా కొన్ని నిర్ణయాలు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో ఫస్ట్ నిర్ణయాలు 220 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సైన్ చేశారు. అందులో కీలకమైన ఈ వరల్డ్ మొత్తాన్ని ఇంపాక్ట్ చూపించేవి కూడా ఉన్నాయి. WHOకి ఫండింగ్ ఆపేయాలి, అందులో నుంచి బయటకు వచ్చేయాలని డిసైడ్ చేశారు. అలానే కెనడాకి సంబంధించి, మెక్సికోకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ పైన ట్యాక్సేషన్ పాలసీలను చేంజ్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తాయి అమెరికా ఎకానమీని కానీ, గ్లోబల్గా అమెరికా ఇమేజ్ని కానీ ఏ విధంగా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది? తప్పకుండా ఇవి ఇంపాక్ట్ అవుతుంటుంది, ఎందుకంటే వాళ్ళు అంటే ట్రంప్ ఆల్వేస్ సెడ్ అమెరికా గ్రేట్ అగైన్. సో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది అమెరికా గ్రేట్ అగైన్ కాంటెక్స్ట్ లోనే ఎకనామిక్ పాలసీస్ ఏంటంటే లాస్ట్ 4 years లో ఎకనామిక్ గా ఇష్యూ ఉంటాయి, మంచి పోస్ట్ పాండమిక్ రెసెషన్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది ఎదుర్కొన్న మాట వాస్తవం. ఎందుకంటే అది గ్లోబల్ పాండమిక్ కాబట్టి ఎకనామిక్ ఇబ్బంది ఉండే. సో ఇప్పుడు ఆయన ఇక్కడ నుంచి బాగా ఫ్యూచర్ ఉండబోతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా ఉండబోతున్నాయి. యుఎస్ బెస్ట్ ఇంట్రెస్ట్ అంటే బిజినెస్ ఇంట్రెస్ట్ లోనే పనిచేయబోతుంది అని చెప్పారు. తర్వాత కొన్ని ఈ డ్రగ్ కార్టెల్ గురించి కూడా సీరియస్ గా ఆయన మెసేజ్ ఇచ్చారు. అదేవిధంగా పనామా కెనాల్ గురించి కూడా వాళ్ళు మెసేజ్ ఇచ్చారు, మీ అందరూ విన్నారు కూడా దాని గురించి. సో అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్ కానీ, గ్లోబల్ మైగ్రేషన్ ఇష్యూస్ కానివ్వండి, రకరకాల ఇష్యూస్ ఇంకా చాలా వాటి మీద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు, స్ట్రిక్ట్ ఉన్నారు. అంటే ఏదైనా అమెరికన్ ఇంట్రెస్ట్ లో నేను పనిచేస్తాను, నాకు అంటే బయట కంట్రీస్ ఇంట్రెస్ట్ నాది కాదు, అమెరికన్ సిటిజన్స్ కి ఏదైతే బెస్ట్ కాబోతుందో దాని వైపే నేను పనిచేస్తానని చాలా క్లారిటీగా మెసేజ్ ఇచ్చారు. ఆ లైన్ లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు గ్లోబల్లీ కొంచెం ఇంపాక్ట్ఫుల్ అనాలిసిస్ అవుతుంటుంది. ఫారిన్ కంట్రీ పాలసీ కానివ్వండి, ఎక్స్టర్నల్ అఫైర్స్ కానివ్వండి, పబ్లిక్ పాలసీలో కానివ్వండి, కొంచెం మళ్ళీ డిబేటబుల్ ఉంటుంది. సో దాన్ని డిస్కస్ చేస్తుంటారు. కానీ అమెరికన్ పౌరులకు మాత్రం వాళ్ళ బెస్ట్ ఇంట్రెస్ట్ లోనే వాళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నారని మనం అనుకోవచ్చు. సో ఇంకొకటి, ఇప్పుడు ఆల్రెడీ అమెరికా కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్లో ఉంది, అలానే స్కిల్స్కి సంబంధించి H1B వీసాలు పెంచుతారు అనేటువంటి చర్చ నడుస్తుంది. వీటన్నిటికీ తోడు ఇండియా నుంచి వెళ్ళి సెటిల్ అయినటువంటి సెటిలర్స్ ఇంపాక్ట్ కూడా అమెరికన్ ఎకానమీ మీద చాలా ఉంది. ఈ ఫస్ట్ ఫేజ్ డెసిషన్స్ వలన ఇండియన్ కమ్యూనిటీకి ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇందులో ఏంటంటే మన వాళ్ళు అంటే టిపికల్ గా ఇప్పుడు అంటే ఇండియా ఒకటే కాదు, అంటే మైగ్రేషన్ అయితే అమెరికాకు అన్ని కంట్రీస్ నుంచి వచ్చారు. సో మన వాళ్ళు ఒక 1% ఉంటారు, ఒక 4 million విచ్ ఇస్ 40 lakhs ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఉంటుంది, ప్లస్ ఆర్ మైనస్. సో వచ్చిన పాపులేషన్ లో మనం పర్సంటేజ్ చూస్తే మెజారిటీ స్టూడెంట్స్, తర్వాత H1B వర్కర్స్, తర్వాత సెటిల్ అయిన గ్రీన్ కార్డ్ హోల్డర్స్, సిటిజన్షిప్ ఉంటుంది. అంటే నాన్ ఇమిగ్రెంట్ వర్కర్స్, ఇమిగ్రెంట్ వర్కర్స్, అరే నాన్ ఇమిగ్రేషన్ స్టేటస్, ఇమిగ్రేషన్ స్టేటస్ లో పార్టిసిపేట్ చేసేవారు ఉంటారు. కాకపోతే ఇందులో ఉన్న వాళ్ళ దానిలో F1 స్టూడెంట్స్ కి వచ్చేసి మనకున్న కన్సర్న్స్ ఏంటంటే వాళ్ళు అక్కడికి వచ్చి మన వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారండి. సో స్పెసిఫిక్ గా ఈ గ్యాస్ స్టేషన్లు, గ్రాసరీ స్టోర్లు, లిక్కర్ స్టోర్లు, ఏదో ఒకటి నేమ్ ఇట్ సమ్ ఆఫ్ దానిలో అనాథరైజ్డ్ వర్క్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు నిన్న చూస్తే ఒక అబ్బాయి చనిపోయాడు, ఈ అనాథరైజ్డ్ వర్క్ చేస్తూ ఫుడ్ డెలివరీకి వెళ్తే అక్కడ షూటింగ్ లో అబ్బాయి చనిపోయాడు. అంటే టిపికల్ గా ఈ ఇంపాక్ట్ ఏదైతే వాట్ వి రికమెండ్ టు ద స్టూడెంట్ కమ్యూనిటీ ఏంటంటే అనాథరైజ్డ్ వర్క్ చేయకండి, ఎస్పెషల్లీ ఎక్కడైతే ఇబ్బందులు అంటే ఈ రీజనబుల్ గా లేని ప్లేసెస్ కు తప్పకుండా వెళ్ళకండి అని మేము మెసేజ్ ఇస్తున్నాం. సో ఆ F1 స్టూడెంట్స్ లో ప్రాపర్ గా లోన్ తీసుకొని కానీ, ప్రాపర్ గా డిపాజిట్ చేసి కానీ, ప్రాపర్ గా డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసి కానీ వీసా రూపకంగా వస్తే ఇబ్బంది ఏం లేదు. కానీ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మాత్రం వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. మళ్ళీ ఒకసారి ఆ ఇంటర్వ్యూలో వాళ్ళకి నచ్చితేనే లోపలికి రాణిస్తారు, నచ్చకపోతే వాళ్ళకి డిపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇది F1 వీసాలో. రెండవది ఏంటంటే H1B, అంటే విచ్ ఇస్ స్కిల్డ్ లేబర్. సో H1B ప్రోగ్రామ్ కూడా ఇది యూనివర్సల్ ప్రోగ్రామ్, ఇట్స్ నాట్ అన్ ఇండియా స్పెసిఫిక్, బట్ అందులో కూడా అన్ని రకాల సెక్టర్స్ ఉంటాయి. మనది ఐటీ సెక్టర్ అందులో భాగంగా. సో మెజారిటీ ఐటీ సెక్టర్ ఫోక్స్ తెలంగాణ, తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు చాలా మంది అక్కడ ఉన్నారు.
ఫ్యూచర్ లో కూడా రావడానికి ఆస్కారం ఉంది. H1B ప్రోగ్రామ్ లో కూడా 65,000 మంది రెగ్యులర్ కోటా, 20,000 మంది మాస్టర్స్ కోటా రూపకంగా ప్రతి సంవత్సరం 85,000 న్యూ H1B వీసాలు ఇస్తారు. అదే కాకుండా మిగతా H1 ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, H1 రెన్యువల్స్ ఉంటాయి. కంపెనీ ట్రాన్స్ఫర్ రూపకంగా కూడా ఎంప్లాయ్మెంట్ చేంజ్ అయినప్పుడు కూడా మళ్ళీ రిపీటెడ్ గా H1 ఫైల్ చేస్తుంటారు. ఈ క్రమంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఫీజు తీసుకుంటారు, ఒక ఫీజు. ఆ ఫీజుని ఏంటంటే ఆడిట్ ఫీ కానీ ఫ్రాడ్ ఫీ లాగానే తీసుకుంటారు. సో ఎప్పుడైతే ఒక H1B ఎంప్లాయీ ఒక లొకేషన్ లో పనిచేస్తారని చెప్పి మనం USCIS అప్లికేషన్ I-129 లో మెన్షన్ చేస్తామో ఆ అడ్రస్ కి ఎంప్లాయీ USCIS నుంచి సైట్ ఆడిట్ కి వస్తారు. సైట్ ఆడిట్ కి వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఎంప్లాయర్ ఏదైతే వర్క్ లొకేషన్ లో వాళ్ళు ఉన్నారనుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ వర్క్ లొకేషన్ లో వారు లేకపోతే దాన్ని మళ్ళీ ఆ H1 ని క్యాన్సిల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో అంచేత అది ఒకటి మనకి ఇబ్బందికరమైన పరిణామం. ఇంతకుముందు చాలా లిబరల్ గా ఉన్న సిస్టమ్ ఇప్పుడు కొంచెం రిజిడ్ గా ఉంటుంది, స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఆడిటింగ్ కూడా స్ట్రిక్ట్ గా ఉంటుంది, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో స్ట్రిక్ట్ ఉంటుంది. ఈ USCIS ఆఫీసర్స్ కానీ CBP ఆఫీసర్స్ కానీ వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీని స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వడానికి ఆస్కారం ఇప్పుడు ఎక్కువ ఉంది. కానీ ఒకటంటే ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎఫెక్ట్ ఒకవైపు, ఇంకోవైపు వరుసగా జరిగినటువంటి ఇన్సిడెంట్స్, స్టూడెంట్స్ అక్కడికి రావడము, ఇటువంటి మరణాలు, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు ఒక ఆందోళన రేకెత్తిస్తున్నటువంటి ఇన్సిడెంట్స్. ఇలాంటి సినారియోలో అమెరికాకి చదువు కోసం రావడం అనేది, లేదా ఉద్యోగం అంటే H1B వచ్చిన తర్వాత అక్కడికి వస్తారు కాబట్టి కొంత ప్రొటెక్షన్ ఉంటుంది. బట్ చదువు కోసం వచ్చేటువంటి విద్యార్థుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు అటువైపు చూడాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకంటే కెనడాలో ఒక సమస్య ఉంది, అమెరికాలో ఒక సమస్య ఉంది, ఆస్ట్రేలియాలో ఇంకో సమస్య వస్తుంది. సో విదేశీ విద్య అనేది ఇప్పుడు చాలా భారంగా మారుతుందనేటువంటి సంకేతం మన విద్యార్థులకు మరీ ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఏం సజెస్ట్ చేస్తారు? మీరు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ తరఫున ఇలాంటి ఇష్యూస్ని చాలా వరకు అడ్రస్ చేస్తూ ఉంటారు. సో మీరు ఇక్కడ చెప్పేటువంటి సలహా ఏంటి? తప్పకుండా అంటే ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఇక్కడ ఉన్న కమ్యూనిటీ తప్పకుండా ట్రావెల్ చేస్తారు. మీరు అన్నట్టు అది ఆస్ట్రేలియా కానివ్వండి, కెనడా కానివ్వండి, యూరోప్ కానివ్వండి, అమెరికా కానివ్వండి. మొదట మన వాళ్ళంతా మెజారిటీ యుఎస్కి వీసాకి అప్లై చేస్తారు. అక్కడ రాని పక్షంలో వాళ్ళు కెనడాకి ట్రై చేస్తారు, రాని పక్షంలో యూరోప్ చేస్తారు, రాని పక్షంలో ఆస్ట్రేలియా ఉంటారు. సో ప్రైమరీగా మాత్రం తప్పకుండా వాళ్ళ మైగ్రేషన్ మాత్రం, ఎందుకంటే హైయర్ స్టడీస్ కావాలి, థీసిస్ వర్క్ కావాలి, PhD వర్క్ కావాలి, కొంచెం ఇన్వెన్షన్ ఆపర్చునిటీస్ ఉండాలి. అంటే గ్లోబల్ మైగ్రేషన్ లో వీళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి బయలుదేరుతారు. మనం తప్పకుండా ఎంకరేజ్ చేస్తున్నాము. వాళ్ళు ఏ కంట్రీస్ లో వాళ్ళ స్కిల్ ఏరియాలో టెక్నాలజీ ఉంటే సిలికాన్ వ్యాలీ కానివ్వండి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటే యూరోప్ కానివ్వండి, రకరకాల సెక్టర్ లో వాళ్ళు ట్రావెల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో మేము ఎంకరేజ్ చేస్తాము, వెల్కమ్ చెప్తున్నాం, మాస్టర్స్ కి రమ్మంటున్నాం. ఆర్గనైజ్డ్ గా అంటే those countries, whatever we are talking about, those countries are law of the lands and they implement right away. సో అటువంటి సిచ్యువేషన్ లో మనం లా ఆఫ్ ద ల్యాండ్ ఏదైతే లాస్ ఉన్నాయో మనం గైడెన్స్ తీసుకొని ఒక లా ఫర్మ్ ద్వారా కానివ్వండి, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో సీనియర్లు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా గైడెన్స్ తీసుకొని మనం ఆ గైడెన్స్ ప్రకారం మసలితే ఏ మాత్రం ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను ఒక 26 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నాను. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎక్కువ మైగ్రేషన్ జరిగింది. జరిగిన దానిలో కూడా మీరు అన్నట్టు ఈ రకరకాల ఈ డెత్ ఇష్యూస్ కానివ్వండి, యాక్సిడెంటల్ ఇష్యూస్ కానీ, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఇష్యూస్ కానివ్వండి, DUI ఇష్యూస్ కానివ్వండి, రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి. బట్ వాటిని అడ్రస్ చేయగలుగుతున్నాం మన ఆఫీస్ ద్వారా రూపకం కానివ్వండి, లేకపోతే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రూపకం కానీ వాళ్ళు మన దగ్గర గైడెన్స్ తీసుకొని ముందుకెళ్తున్నారు. బట్ మేము ఎంకరేజ్ చేస్తాం, రికమెండ్ చేస్తాం. అంటే తప్పకుండా వాళ్ళు వెళ్ళాలి, ఎక్స్ప్లోర్ కావాలి వరల్డ్ ను. వాళ్ళ సెకండ్ సైడ్ ఆఫ్ అంటే ద సైట్ గ్లోబల్ లో బయటకు వెళ్తే ఏమవుతుందంటే 360 డిగ్రీలో మనం చూడగలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా ఎక్స్పోజర్ ఉంటుంది, ఎన్లైటన్మెంట్ అవుతుంది. ఈ ఫ్యూచర్ ఏ రకంగా ఉండబోతుంది, ఎడ్యుకేషన్ ఏ రకంగా ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉండబోతుంది, గ్లోబల్ లో ఏ టైప్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది అనేది కూడా వాళ్ళకి తెలవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క కంట్రీలో కూడా ఒక్కొక్క అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఆ కంట్రీలో వెళ్ళి ఎడ్యుకేట్ అయ్యి నేర్చుకొని గెయిన్ అయ్యి, అంటే నాలెడ్జ్ గెయిన్ అయ్యి మళ్ళీ ఇండియాకి రావచ్చు. ఆ ఏదైతే మన బ్రెయిన్ ని గెయిన్ అవుతామో దాన్ని రివర్స్ గా మళ్ళీ మనం ఇండియాకి తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మంచి రీసెర్చ్ చేశారనుకోండి, అక్కడ వెళ్ళి ఆ రీసెర్చ్ ఫలాలను కూడా భారతదేశానికి ఇస్తే ఇంకా అది గొప్పగా ఉంటుంది. సో అంచేత మేము విద్యార్థులకు పద్ధతి ప్రకారం పడాల్సిన అవసరం లేదంటారు. అయితే తప్పకుండా ఆందోళన పడాల్సిన అవసరం లేదు, గైడెన్స్ తీసుకోమని చెప్తాను. తప్పకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా మంచిగా, ఇప్పుడు సుమన్ టీవీ ద్వారా ఎన్నో రకాల మీరు వీడియో రూపకంగా కానీ, కౌన్సిలింగ్ రూపకంగా కానీ, అడ్వైజర్స్ కానీ, సెమినార్స్ రూపకంగా కానీ, ఇంటెలెక్చువల్ రూపకంగా మీరు కలెక్ట్ చేసి ఇస్తున్న దాన్ని వాళ్ళు వ్యూ చేయడం కానీ,
దానిలో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీ బాటోళ్ళ మా బాటోళ్ళ దగ్గరికి వచ్చి గైడెన్స్ తీసుకోవడం వల్ల కానీ మనం ఆర్గనైజేషన్ ఇవాళ గ్లోబల్ తెలంగాణ కూడా ఒక 43 కంట్రీలలో ఉంది. సో ఏ కంట్రీకి వెళ్లాల్సి వచ్చినా, ఏ కంట్రీకి ఎంప్లాయ్మెంట్ రూపకంగా వెళ్ళినా, ఎడ్యుకేషన్ రూపకంగా వెళ్ళినా, బిజినెస్ రూపకంగా వెళ్ళినా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి మనకు అక్కడ సీనియర్స్ ఉన్నారు ఆ కంట్రీలో. మనకి ఇంతకంటే ముందు 10 సంవత్సరాలు కానీ, 20 సంవత్సరాలు కానీ, 40 సంవత్సరాల నుంచి మైగ్రేట్ అయిన ఎన్ఆర్ఐ కమ్యూనిటీ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి సలహాలు సూచనలు తీసుకొని ఆ లా ఆఫ్ ద ల్యాండ్ ఏవైతే లీగల్ అప్లికేషన్స్ ఉన్నాయో దాన్ని ఫాలో అవుతే ఏ మాత్రం ఇబ్బంది లేదనేది నా విజ్ఞప్తి. రైట్. థ్యాంక్ యూ విశ్వేశ్వర రెడ్డి గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది అమెరికాలో కొత్త శకం ట్రంప్ 2.0తో ప్రారంభమైంది. అయితే తీసుకున్నటువంటి నిర్ణయాలకి చట్టబద్ధత ఉంటేనే అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజాస్వామ్య దేశంగా అమెరికాలో దీనికి కావాల్సినంత రక్షణ వ్యవస్థలు చట్టపరంగా ఉన్నాయని విశ్వేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. మరోవైపు మన దేశం నుంచి వెళ్ళేటువంటి విద్యార్థులకి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేటువంటి విద్యార్థులకి సలహా, సంప్రదింపులు, మార్గదర్శనం చేయడానికి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. లీగల్ ప్రొసీజర్స్ పద్ధతి ప్రకారం ఫాలో అయ్యి ఆ సిస్టమ్స్ని కరెక్ట్గా అనుసరిస్తే ఎలాంటి సమస్యలు ఉండవు. ప్రపంచాన్ని చూడాలంటే ఖచ్చితంగా భారతదేశం బయటకు రావాల్సిన అవసరం ఉందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.